అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బాదు ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. దర్సె హదీస్ రియాదుస్ సాలిహీన్లో ఆఖరి హదీస్ తౌబా అధ్యాయంలో హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు: అల్లాహ్ తాలా ఇద్దరు వ్యక్తుల్ని చూసి నవ్వుతాడు ఆయన స్థాయికి తగిన విధంగా. ఎలాంటి వ్యక్తులు వారిద్దరంటే, అందులో ఒకడు మరొకరిని చంపి ఉంటాడు. అయితే వారి ఇరువురు కూడా స్వర్గంలో ప్రవేశిస్తారు. అందుకని అల్లాహ్ తాలా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు అంటే, చంపినారు ఒకడు, ఇంకొన్ని చంపినాడు, కానీ చచ్చినవాడు స్వర్గంలోకే పోతాడు, చంపినవాడు స్వర్గంలోనే పోతాడు. అది ఎలా జరిగింది అంటే, మొదట ఎవరైతే చంపబడ్డారో ఆ చంపినటువంటి వ్యక్తి అవిశ్వాసి అయి ఉన్నాడు. యుద్ధంలో ఆ అవిశ్వాసి ఈ విశ్వాసి వ్యక్తిని చంపేసినాడు. కాబట్టి ఇతను ఏమవుతాడు? షహీద్ అయ్యాడు. మొదటి వ్యక్తి దైవ మార్గంలో పోరాడుతూ చంపబడ్డాడు, అంటే షహీద్ అయ్యాడు. ఆ తర్వాత ఆ చంపినటువంటి అవిశ్వాసికి అల్లాహ్ తఆలా తౌబా భాగ్యాన్ని ప్రసాదించి, పశ్చాత్తాప భాగ్యాన్ని ప్రసాదించి ఇస్లాం స్వీకరించేలా ఆయనకు అనుగ్రహించాడు. ఇతను ఇప్పుడు ఇస్లాం స్వీకరించి, ఎవరైతే ఇంతకుముందు చంపినారో ఇప్పుడు ఇతను ఇస్లాం స్వీకరించి ఇతను అల్లా మార్గంలో చనిపోయినాడు, ఇతను షహీద్ అయ్యాడు. ఇట్లాంటి ఇద్దరు వ్యక్తుల్ని చూసి అల్లాహ్ తఆలా నవ్వుతాడనమాట. వాస్తవానికి అప్పుడేమి, ఒకరిని చంపి అతను స్వర్గవాసం చేసేసినాడు. ఇప్పుడు ఇతను చనిపోయి ఇతను ఏమైనాడు? స్వర్గంలోకి పోయినాడు. ఉదాహరణకు మీరు చూస్తే హజరత్ ఖాలిద్ ఇబ్నే వలీద్ రదియల్లాహు తఆలా అన్హు గారు గజ్వాయే ఉహద్లో మనకు వ్యతిరేకంగా పోరాడడానికి వచ్చారు. గజ్వాయే ఉహద్ మనము గెలిచే స్థితిలో ఉండి కూడా ఓడిపోవడానికి కారణం ఏమిటి అంటే, వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఖాలిద్ ఇబ్నే వలీద్. అదే ఖాలిద్ ఇబ్నే వలీద్ తర్వాత మళ్ళీ ఇస్లాం స్వీకరించి అదే కాఫిర్లతో పోరాడడం జరిగింది. కాబట్టి అల్లాహ్ తఆలా ఎవరిని ఎప్పుడు ఎక్కడ మారుస్తాడు, ఎట్లా అనుగ్రహిస్తాడు, ఏ విధంగా తీసుకొని పోతాడు అనేది అల్లాహకే తెలుసు. మెయిన్ ఏం కావాల్సిందంటే తౌబా చేసుకోండి. ఈ రోజున మీరు ఇస్లాంలో ఏ స్థాయిలో ఉన్నా సరే అల్లాహ్ తఆలా ఆ తౌబా మూలంగా మీకు అల్లాహ్ తఆలా బరకత్ ఇస్తాడు. మరియు మీ స్థాయిని ఇస్లాంలో అల్లాహ్ తఆలా తప్పకుండా పెంచుతాడు. చేయాల్సింది ఏమంటే, నిజాయితీ ఉండాలి, ఇఖ్లాస్ ఉండాలి, సన్మార్గంలో నడిచేటువంటి సద్బుద్ధి ఉండాలి.